నమస్తే, వెల్కమ్ టు ఎన్ఆర్ టీవీ. ఈరోజు వార్తల్లోకి వెళ్దాం. వార్తల్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని మనం ఫాలో చేసినట్టయితే మేము ఇంతకంటే బెటర్ కంటెంట్ మీకు అందించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. వార్తల్లోకి వెళ్దాం. ఆంధ్రజ్యోతి 102 ఎకరాలు అటవీ శాఖవే. సాగర్ రోడ్డులో ఆ భూమి ప్రైవేటు ఆస్తి కాదు. రాష్ట్ర సర్కారుకు అనుకూలంగా సుప్రీం సంచలన తీర్పు. జాగీల రద్దుతోనే ఆ భూములన్నీ సర్కారు పరం. 1953లోనే రెవెన్యూ నుంచి అటవీ శాఖకు బదిలీ. ఎస్టేట్ అధికారి పేరుతో 1954లో తెచ్చిన పత్రాలు చెల్లవు. ఈ సాగర్ రోడ్డులో సంబంధించి ఆ 102 ఎకరాల గురించి వివాదం ఈ రోజు నుంచి కాదు, అది ఎన్నో రోజుల నుంచి పెండింగ్ పడ్డ సమస్య. అది కోర్టుల చుట్టూ తిరిగి అక్కడ గవర్నమెంట్ ఇక్కడ ప్రైవేటు వ్యక్తులు కలిసి కొట్లాడితే ఈరోజు రిజల్ట్ వచ్చింది. దానికి అది ఎన్నో రోజుల నుంచి దాన్ని కొట్లాడి నడుస్తున్నది. అది 102 ఎకరాలు ఇంకా ఎక్సెస్ భూమిని కూడా కలుపుకుందని కొంచెము ఎక్సెస్ భూమిని కలుపుకొని అఫీషియల్గా అంటే డాక్యుమెంట్కి ఏమో 102 ఎకరాలు, ఆ ఎక్సెస్ భూమి కలుపుకుంటే 118 ఎకరాలు ఉంది. అది ఆ 118 ఎకరాలు ఈ అఫీషియల్గా 102 ఎకరాలు ఏదైతే ఉందో దాని గురించి ఎన్నో రోజుల నుంచి కొట్లాట. ప్రైవేటు వ్యక్తులు రకరకాల డాక్యుమెంట్లు సృష్టించి కోర్టులను కూడా తప్పుదో పట్టించే ప్లాన్లు చేసారు. అయినా కూడా ఎట్టకేలకి ధర్మం అనేది గెలుస్తుంది అనేది ఉన్నది కదా. అట్లనే రాష్ట్ర ప్రభుత్వం సైడు సుప్రీంకోర్టు తీర్పు వేయడం జరిగింది. ఎట్లా అంటే ఇది ఈ రోజు నుంచి కాదు, ఏ రోజు నుంచో ఎన్నో రోజుల నుంచి పెండింగ్ పడ్డ సమస్య. ఇది గవర్నమెంట్కు ప్రైవేట్ వ్యక్తులకు మధ్య కొట్లాట నడుస్తున్నది. ఈ భూమి మాది అంటే మాది అని చెప్పి, కానీ ఎట్టకేలకి ఈరోజు తీర్పు అయితే వెలువడించడం జరిగింది. అది కూడా గవర్నమెంట్కి అనుకూలంగా. గవర్నమెంట్దే ఈ భూమి, దీన్ని అనేక రకాల పత్రాలు సృష్టించి దీన్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు, దీన్ని అన్యగ్రంథం చేసే ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇది కరెక్ట్ కాదు, ఇది ఖచ్చితంగా గవర్నమెంట్ భూమి అని చెప్పేసి ఫైనల్గా తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆధారాలు లేవు వాళ్ళని చెప్పేసి వాళ్ళకి క్లియర్గా ఆధారాలు లేవు. చూడండి, అటవీ అధికారుల అలసత్వంతో ఈ పరిస్థితి. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ బాధ్యత అధికారులదే. 8 వారాల్లో రిజర్వ్ ఫారెస్ట్గా ప్రకటించండి. సిఎస్కు సుప్రీం ఆదేశం. 20 ఏళ్ల వివాదానికి తెర. సుప్రీం తీర్పులతో వేల కోట్ల భూమి సర్కారు సొంతం. ఈ 102 ఎకరాల భూమి వివాదం ఏదైతుందో అది మొత్తం క్లియర్ అయిపోయింది. ఇక ఇదంతా కూడా అటవీ అధికారులు కరెక్ట్గా లేకనే అధికారులు అలసత్వం వహించే ఈ ప్రాబ్లం క్రియేట్ అయింది. ఇట్లా కాకుండా చూసుకోవాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు వాళ్ళకి గట్టిగానే బెదిరించింది. అట్లనే కూడా గట్టిగానే వాళ్ళకు సమాధానం చెప్పింది. అట్లనే సిఎస్ కూడా ఒక మాట అయిపోయింది, ఏంది 8 వారాల లోపల ఇది అటవీ శాఖ భూమి అని చెప్పేసి డాక్యుమెంట్ క్రియేట్ అయిపోవాలి, అఫీషియల్గా కనిపించాలని చెప్పేసి సుప్రీంకోర్టు గవర్నమెంట్ను సిఎస్ కూడా ఆదేశించడం జరిగింది. గవర్నమెంట్ అధికారులు కరెక్ట్గా పనిచేస్తేనే ఇట్లాంటి భూములన్నీ అన్యాక్రాంతం కావు. అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులందరూ కరెక్ట్గా పనిచేస్తే భూములు అన్యాక్రాంతం కావు, గవర్నమెంట్ సొత్తును కాపాడిన వాళ్ళు అవుతారు. కానీ వీళ్ళు అట్లా కాదు, వీళ్ళు లంచాలు తీసుకొని ఇంకోటి చేసి ఆ భూములు మొత్తం ప్రైవేట్ వ్యక్తుల మయం చేసేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ డ్యూటీ గవర్నమెంట్ అవసరం కాపాడు. అది ఇచ్చిపెట్టి వాళ్ళ ఇష్టానుసారంగా డ్యూటీలు చేసుకుంటా వాళ్ళ ఇష్టానుసారంగా ఉంటున్నారు. దానివల్లనే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని క్రియేట్ అవుతున్నాయి. చూడాలి. మరో వార్త చూద్దాం. 2029లోనూ రిపీటే. అసెంబ్లీ ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికల ఫలితాలు పునరావృతం. 2029లోనూ అధికారంలోకి మేమే వస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గట్టి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎట్లా అంటే గ్రామ పంచాయతీల్లో మూడొంతలల్లా 2వ వంతు వీళ్ళే గెలిచారు. కాంగ్రెస్ 3 అంతలల్లా 2వ వంతు కాంగ్రెసే గెలిచింది. కాబట్టి దానికి ధీమాగా ఎట్లా వ్యక్తం చేస్తున్నాడు అంటే ఈ పంచాయతీ ఎలక్షన్కి రిజల్టే 2029లో మళ్ళీ అసెంబ్లీ రిజల్ట్ అని చెప్పేసి ఆయన భావం వ్యక్తం చేస్తూ ఉన్నాడు. కానీ అది నిజంగానే జరుగుతుందా, జనాలు రేవంత్ రెడ్డి గారిని స్వీకరిస్తారా విస్మరిస్తారా అనేది మాత్రం అది జనాల చేతుల్లోనే ఉన్నది. ఇది ఇంత ఈజీగా ఇప్పుడు చెప్పేది కాదు సార్. అది ఇంచుమించు 3 సంవత్సరాల కాల వ్యవధి ఉన్నది. ఇంకా మీకు ఈ కాల వ్యవధిలో మీరు చేసిన పనులను, మీరు చేస్తున్నటువంటి పనులను, డెవలప్మెంట్ కార్యక్రమాలను, సంక్షేమ కార్యక్రమాలను అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని 2029లో ఎవరికి పట్టం కట్టాలని చెప్పేసి తెలంగాణ ప్రజలు ఆలోచిస్తారు. అంతేగాని ఈరోజు మీకు సర్పంచ్ ఎలక్షన్ల ఒక 3 అంతలలో 2వ వంతు రాగానే ఇక మేము గెలుస్తాం, ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్ కూడా మాదే అని చెప్పేసి అనుకోవడం అనేది అది భ్రమణ అవుతుంది అంటున్నాను నేను. ఎందుకంటే తెలంగాణ ప్రజలు చూస్తారన్నీ. పంచాయతీ ఎలక్షన్లలో ఏముంటుంది, పంచాయతీ ఎలక్షన్లలో అరే గవర్నమెంట్ అధికారం ఉన్నది అనే ఒక వర్షన్ తీసుకుపోతారు తప్ప కాంగ్రెస్ సర్పంచ్లు ఎవరైతే ఉన్నారో
వాళ్ళు అరే మాకు అధికారం ఉన్నది కాబట్టి మేము ఫండింగ్ ఎక్కువ తీసుకొచ్చి ఊరిని డెవలప్ చేస్తాం, ఊరిని అభివృద్ధి చేస్తామని చెప్తే అది నమ్ముతారు. కానీ ఇదే రిజల్ట్ మళ్ళీ అసెంబ్లీ స్థానాల్లో ఉంటుంది అనేది మాత్రం అది భ్రమ. ఎందుకంటే ఊర్లల్లో సర్పంచ్ క్యాండిడేట్ చూస్తారు. సర్పంచ్ అభ్యర్థి అవుతున్నాడు, వాళ్ళ అభ్యర్థి కరెక్ట్ ఉన్నాడా లేడా, ఎట్లాంటి మనిషి ఆయన మంచికి చెడుకు వస్తాడా, అందరితో ఉంటాడా, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటారు. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని మీ ప్రభుత్వం ఉన్నదనే ఒక వైఖరి కొంచెం పనిచేస్తుంది. అది ఒక 10% పనిచేస్తుంది. ఏమని గవర్నమెంట్ ఉంది, నేను నిధులు తీసుకొస్తా అని చెప్పేసి ఒక 10% పనిచేస్తుంది. ఆ రకంగా మీకు సపోర్ట్ ఉంటుంది. కానీ ఈ పంచాయతీ ఎలక్షన్లలో వచ్చిన రిజల్టే రేపు పొద్దుగాల అసెంబ్లీలో కూడా వస్తుంది అని చెప్పేసి మీరు అనుకోవడం అనేది అది భ్రమ అవుతుంది. ఎందుకంటే రిజల్ట్ అట్లా ఉండదు, తారుమారు అవుతుంది. ఎందుకంటే రిజల్ట్ మీరు చేసే పనులను బట్టి 3 సంవత్సరాల కాల వ్యవధి ఉన్నది. ఇంకా జనాలు 2 సంవత్సరాలనే రకరకాల ఇబ్బందులు పడి రకరకాల మిమ్మల్ని మాటలు అన్నారు. ఈరోజు గ్రామ పంచాయతీల్లో గెలిచినా కూడా ఎట్లా గెలిచిర్రు, ఇక్కడ అభ్యర్థులు కరెక్ట్ ఉన్నారు కాబట్టి గెలిచారు. కానీ అసెంబ్లీ స్థానాల్లో అట్లా ఉండదు. అసెంబ్లీ స్థానాల్లో మళ్ళీ అట్లా ఉండదు, అది వేరే రకంగా రిపీట్ అవుతుంది. మళ్ళీ ఇది అనుకొని మళ్ళీ తడబట్టేసుకొని కూర్చున్నారంటే మాత్రం అది ఇబ్బందులు అవుతాయి. ఇబ్బందులు అవడం ఏంది, మీరు అధికారం కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు చేసే పనులు కరెక్ట్ చేసుకుంటా జనాలు మమ్మల్ని ఇంత ఆదరిస్తారనుకుంటే అది మంచిది. అంతేగాని పనులు మీరు ఇంకా స్కీమ్లన్నీ డెవలప్మెంట్ చేయకుండా, ఆ స్కీమ్లన్నీ నిర్వహించకుండా మేము అధికారంలోకి వస్తాం అనుకుంటే మాత్రం అది మీ సీట్కే ప్రమాదం. అది ముఖ్యమంత్రి గారి సీట్కే ప్రమాదం. అది ఇలా లోకల్ బాడీ ఎలక్షన్స్లలో ఖచ్చితంగా క్యాండిడేట్ని చూసి మాత్రమే ఓట్లేస్తారు. క్యాండిడేట్ ఎంతవరకు మనకు పనికొస్తాడని మాత్రం ఆలోచిస్తాడు. కానీ పార్టీ పరంగా ఎలక్షన్ జరగవు. అది ముఖ్యమంత్రి గారికి తెలుసు. మళ్ళీ ఆయన మర్చిపోయి మాట్లాడుతున్నాడో ఎట్లా మరి చూద్దాం. 2 ఆధిక్యంతో తిరిగి అధికారంలోకి వస్తాం. మా 2 ఏళ్ల పాలనపై ప్రజలు నిస్పష్టంగా ఇచ్చిన తీర్పు ఇది. గజ్వేల్ సహా 87 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్కు ఆధిక్యం. పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ కుమ్మకు. అయితే వ్యాఖ్యలు ఉన్నాయో ఇది కరెక్ట్ సరైన వ్యాఖ్యలు కానే కాదు. ఇది పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ కుమ్మకు అంటే ఇది గ్రామ పంచాయతీ ఎలక్షన్లు, ఇది అసెంబ్లీ ఎలక్షన్లో కాదు, పార్లమెంట్ ఎలక్షన్లో కాదు, ఇంకా వేరే కూడా కాదు. ఈ ఎలక్షన్స్ కోసం గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో మన పార్టీలు కుమ్మకు అవుతాయా అండి? గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో ఇలా పార్టీలు కుమ్మకు అవుతాయా? కాదు, అట్లా కుదరదు. ఇక్కడ అభ్యర్థిని చూసి ఓట్లు వేస్తారు. ఇక్కడ బీజేపీ కాంగ్రెసా బీఆర్ఎసా ఎంఐఎమ్మా ఇంకో పార్టీ కాదు. ఇక్కడ అభ్యర్థి కరెక్ట్ ఉన్నాడా లేడా దాని మీదకి అయితే ఊరల్లో క్యాలిక్యులేషన్స్ జరుగుతాయి, ఓటింగ్ జరుగుతుంది. అంతేగాని ఇలా 2 పార్టీలు కుమ్మాకయి గ్రామ పంచాయతీలో చేసేది ఏముండదు. మరి సార్ చెప్తున్నాడు కానీ అది వాస్తవం కాదు. అది ఎందుకంటే 2 పార్టీలు కుమ్మక్కయి కాంగ్రెస్ మీద చేసేది ఏముంటుంది? ఉండేదే ఊర్లో 500 జనాభా, 500 నుంచి ఒక 2-3 వేల జనాభా. ఏదంటే పెద్ద ఉందంటే మున్సిపల్లే 4,000, 5,000, 6,000 ఉన్న గ్రామ పంచాయతీలు కూడా ఉన్నాయి, కానీ తక్కువ. అట్లాంటి ప్లేస్లల్ల ఈ పార్టీ పరంగా ఏం పోతారు? పార్టీ పరంగా కాదు, క్యాండిడేట్ పరంగానే పోతారు. అనేక స్థానాల్లో కూడా కాంగ్రెస్కు బీజేపీ సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి బీజేపీ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాంగ్రెస్కు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి అట్లయితే కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్క అంట కాదు కదా. అది ఇంత ఏముండదు. పార్టీ పరంగా ఎలక్షన్ జరగదు. గ్రామ పంచాయతీ ఎలక్షన్ పార్టీ పరంగా జరగదు, వ్యక్తి పరంగానే జరుగుతుంది. ఆ వ్యక్తి సరైనోడా కదా అని చూసి మాత్రమే ఓట్లేస్తారు, కానీ పార్టీల పరంగా ఎలక్షన్ జరగదు. కలిసి పోటీ చేసిన వాటికి వచ్చింది 33% పంచాయతీలే. భవిష్యత్తులో ఆ 2 పార్టీలు కలిసి పోటీ చేయడానికి ఇదే పునాది. కృష్ణా గోదావరి జలాలపై చర్చ కేసీఆర్ సిద్ధమా? స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో చర్చిస్తాం. ఆ తర్వాత మున్సిపల్ పరిషత్ ఎన్నికలపై నిర్ణయం సీఎం రేవంత్ రెడ్డి. ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీకి సంబంధించిన ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎలక్షన్స్ మొత్తం ఇప్పుడు ఉంటాయి అని చెప్పేసి అందరూ భ్రమపడతా ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి గారు ఇండైరెక్ట్గా చెప్పారు ఏమని చూడండి. స్థానిక ఎన్నికల బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో చర్చిస్తాం. ఆ తర్వాతనే మున్సిపల్ పరిషత్ ఎన్నికలపై నిర్ణయం అంట. ఈ బీసీ రిజర్వేషన్లు నిన్న ఇచ్చినాము, ఇంతమంది గెలిచిర్రు కాబట్టి మీరు సహకరించండి అని చెప్పేసి ఇక ఏం మాట్లాడతారు అనేది అది కాంగ్రెస్ పార్టీకి తెలుసు, మన సీఎం రేవంత్ రెడ్డి గారికి తెలుసు. కానీ మొత్తం మీద దీనిపైన చర్చిస్తాం. ఆ చర్చించిన తర్వాతనే మళ్ళీ ఈ మున్సిపల్ ఎలక్షన్స్ కానీ పరిషత్ ఎన్నికల పైన అంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కూడా, మున్సిపల్ ఎలక్షన్స్ కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కానీ వాటి చర్చించిన తర్వాతనే వెళ్తాము, అప్పటిదాకా నిర్ణయించలేమని చెప్పేసి మన సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పేశారు. కాబట్టి జనాలందరూ కూడా ఆతృతగా ఎదురు చూస్తున్న ఆలోచన కూడా బంద్ చేయండి. ఎందుకంటే ఇప్పట్లో జరగాయి అని చెప్పేసి ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు చెప్తానే ఉన్నారు.
అసెంబ్లీ మళ్ళీ ఎప్పుడైతే పెడతారో, అసెంబ్లీ సభలు అయితే ఎప్పుడైతే పెడతారో ఆ సభల్లో దీని గురించి చర్చించిన తర్వాతనే ఆ మున్సిపల్ కానీ ఆ పరిషత్ ఎలక్షన్స్ కానీ వెళ్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్తానే ఉన్నారు. చూడాలి మరి ఏమైంది అనేది. చూడండి మరో వార్త. కాంగ్రెస్ సర్పంచ్లతో సదస్సు నెలాఖరులోగా నిర్వహణకు పిసిసి కసరత్తు, దిశానిర్దేశం చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి. ఈ కాంగ్రెస్ సర్పంచ్లు అందరితోటి, ఓన్లీ కాంగ్రెస్ సర్పంచ్ అందరితో, కాంగ్రెస్ సర్పంచ్లతో నెలాఖరులోన ఒక సదస్సు ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఆ సదస్సు కూడా పిసిసి మన మహేష్ గౌడ్ గారికి అప్పగించినట్టు కనిపిస్తూ ఉన్నది. ఈ నెలాఖరులోగా డిసెంబర్ నెలాఖరులోగా ఆ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలి, కాంగ్రెస్ సర్పంచ్ అందరితో సదస్సు ఏర్పాటు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు. అది పిసిసికి అప్పచెప్పారు. అది కూడా ముందుకెళ్తారు. ఎందుకంటే ఎట్లా గెలిచినా ఏం చేస్తాం, నెక్స్ట్ ఏం చేయాలని చెప్పేసి వాళ్ళకు ఒక దిశానిర్దేశం చేయడం జరుగుతుంది. అదే ఉంటుంది, అంతకుమించి ఏముంటుంది. ఇంకా నగరాల్లోనే కాదు పల్లెల్లోనూ గెలిచాం, అధికారమే లక్ష్యంగా బీజేపీ బలపడుతుంది, బీఆర్ఎస్ పడిపోతుంది. రామచంద్రరావు వీళ్ళకు చాలామందికి కూడా కొంతమంది మేమేమో అయిపోతున్నామని చెప్పేసి ఆ ఆలోచనతో తిరుగుతూ ఉన్నారు. కానీ కరెక్ట్ కాదు. బీజేపీ ఇంకా కూడా స్ట్రాంగ్ కావాలి, ఇంకా స్ట్రాంగ్ కావాలి. అంతా కాదు, ఇంకా డబుల్ 3-4 అంత స్ట్రాంగ్ కావాలి. అయితే తప్ప మీరు అధికారం దగ్గర కూడా రారు. ఎందుకంటే మీరు ఆమెడు దూరంలో ఉన్నారు అధికారంకు, ప్రజా సమస్యలకు ఆమెడు దూరంలో ఉన్నారు. ప్రజా సమస్యలపైన పోరాడి ప్రజల లోపలికి బీజేపీ పార్టీని తీసుకోవతలేరు. మీరు ఏదో పార్టీ పరంగా అక్కడక్కడ బయటనే కనిపిస్తున్నారు తప్ప మీరు ప్రజల లోపల, సమస్యల లోపల కనిపిస్తలేరు. ఆ సమస్యల లోపల మీకు జనాలు చేస్తున్న సూచనలు ఏంటంటే, మీరు జనాల సమస్యలపైన ఎప్పుడైతే పోరాడతారో, జనాల లోపలికి ఎప్పుడైతే వెళ్తారో అప్పుడే మీ పార్టీకి బలం చేకూరుతుంది. అంతేగాని పార్టీ పరంగా మీటింగులు పెట్టుకొని పార్టీ పరంగా క్యాన్వాసింగులు చేస్తే మాత్రం మీకు జనాలు ఆదరించరు. ఈ జనాలందరూ మీకు చేస్తున్న సూచన ఏంటంటే, ఒక సజెషన్ ఏంటంటే, ఆ సజెషన్ కూడా తీసుకుంటే మీకు ఇంకా కూడా బెటర్గా ఉంటుంది ఫ్యూచర్. అట్లా ఉండాలంటే మీరు జనాల సమస్యలపైన పోరాడాలి. ఆ రకంగా ముందుకోవాలి. కానీ ఇట్లా మేము ఇంటికన్నా కూర్చొని గెలుస్తాం అనుకుంటే మాత్రం అది మీ భ్రమ అవుతుంది. అది కూడా 3 ఫీట్ల రేవంత్ 30 ఫీట్ల డైలాగులు, ప్రజలు మోసపోయామని గ్రహిస్తున్నారు, పంచాయతీల్లో మాది తిరుగులేని విజయం, భువనగిరిలో సర్పంచ్ల సభలో కేటీఆర్. 3 ఫీట్ల రేవంత్ 30 ఫీట్ల డైలాగులు అని చెప్పేసి మన కేటీఆర్ గారు వ్యాఖ్యానించారు. దానిలో ప్రజలు మోసపోయినామని చెప్పి గమనిస్తున్నారు. మా పరిపాలనకు కాంగ్రెస్ పరిపాలనకు చాలా తేడా ఉన్నది, ఎవరు ఇంత మంచి చేశారు, ఎవరు మోసపోయినామని చెప్పేసి ప్రజలంతా ఆలోచిస్తున్నారని చెప్పేసి కేటీఆర్ గారు వ్యాఖ్యానించారు. పంచాయతీ ఎన్నికల్లో మాది తిరుగులేని విజయం. పంచాయతీ ఎన్నికల్లో నిజంగానే కూడా 3 1/3 వంతు బీఆర్ఎస్ గెలవడం అనేది అది అత్యంత గొప్ప విషయం. అది ఎందుకంటే అసలు అధికారం లేదు, లీడర్లు కరెక్ట్ లేరు, లీడర్లు ఎవరు పనాలు చేసుకుంటున్నారు, అధికారం కోల్పోయి 2 సంవత్సరాలు అవుతున్నది, వాళ్ళ దగ్గర పైసలు కూడా లేవు. అయినా కూడా 3 1/1 వంతు గెలిచారంటే కూడా అంత ఆశావాష విషయం కాదు. ఆ లీడర్లు కూడా గట్టి లీడర్లు ఉంటేనే గెలుస్తారు నిజంగానే. 3 వంతులు ఇప్పుడు సపోజ్ ఒక 100 మందిలో 30 మంది వీళ్ళే గెలిచారు, 100 మందిలో 30 మంది వీళ్ళే గెలిచారంటే ఇంచుమించు 30 కాదు 35 మంది దాకా గెలిచారు. 35 మంది వీళ్ళు గెలిచారంటే వీళ్ళకి కూడా ఇంకా ప్రజల లోపల ఆదరణ ఉన్నది, ప్రజల లోపల ప్రేమ ఉన్నది, ప్రజల లోపల నమ్మకం ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ అన్నా, కేసీఆర్ గారు అన్నా, కేటీఆర్ గారు అన్నా, హరీష్ రావు గారు అన్నా, ప్రజల లోపల ఇంకా కూడా నమ్మకం ఉన్నది. అలా చూసుకున్నట్టయితే వీళ్ళకు కూడా ఇంకా బలం ఉందని చెప్పొచ్చు. పార్టీ అధికారం కోల్పోయినా, జనాలకు లీడర్లు దూరంగా ఉన్నా ఇంకా కూడా ప్రజలు ఆ కేసీఆర్ అన్నా, బీఆర్ఎస్ పార్టీ అయినా ప్రేమ అనేది చూపిస్తున్నారు. అంత ఈజీగా మర్చిపోనే మనిషి కేసీఆర్. కానీ ఇంత తొందరగా మళ్ళీ ఇన్ని సీట్లు రావడం అనేది చాలా గొప్ప విషయం. మనకు కేసీఆర్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీకి కానీ అది చాలా గొప్ప విషయం, ప్రైడ్ అది. నాకు తెలిసి ఒకవేళ అసెంబ్లీ స్థానాల్లో ఎలక్షన్స్ వస్తే ఇదే జోరులో ఇప్పుడు బీఆర్ఎస్ ఎక్కడైతే ఊర్లలో గెలిచిందో గ్రామ పంచాయతీలో, అట్లనే అదే జోరు కూడా వాళ్ళు అసెంబ్లీ స్థానాలప్పుడు కూడా అదే జోరు చూపిస్తే మాత్రం కాంగ్రెస్కు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ సీటుకు చెక్ పెట్టే ప్రమాదం అయితే ఉంటుంది. ఎందుకంటే ఊర్లలోనే అసలు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ సీఎం అయినంటే కూడా ఊర్లో ఉన్న జనాల నుంచే, వాళ్ళకి హైదరాబాద్లో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు కూడా రాలే, మొత్తం ఊరు సైడ్ ఉన్న ఎమ్మెల్యేలు మాత్రం వచ్చిర్రు. విలేజ్లలో ఉన్న అసెంబ్లీ స్థానాలు అయితే ఉన్నాయి అవి మాత్రమే వచ్చినాయి. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి సీట్లో రేవంత్ రెడ్డి గారు కూర్చున్నారు. ఒకవేళ నిజంగానే ఇట్లాంటి తీర్పు మళ్ళీ అసెంబ్లీలో ఇస్తే మాత్రం ఈసారి సీఎంగా ఖచ్చితంగా అయితే కేసీఆర్ గారు కూర్చునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ వైఖరి అట్లున్నది. ఎవరు తెలంగాణలోని విలేజ్లలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సర్పంచ్ ఎవరైతే గెలిచారో ఆ ఏరియాలలో మొత్తం బీఆర్ఎస్ పతారా ఇంకా గట్టిగానే ఉన్నదని నాకు కనిపిస్తున్నది.
అంటే ఏంది, వీళ్ళ కష్టం ఆల్రెడీ ఒక 30% ఉన్నది, ఇంకా 30% కష్టపట్టిరంటే వాళ్ళు సీఎం కూర్చులో కూర్చోవచ్చు. ఇది రేవంత్ రెడ్డి గారికి కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది. అంటే సీటుకి, రేవంత్ రెడ్డి గారి సీటుకి కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది ఈ ఈ పోకడ పోతుంటే. వాళ్ళు కూడా జనాల లోపలికి గట్టిగా వెళ్ళాలి, గట్టిగా పని చేయాలి, గట్టిగా అభివృద్ధి చేయాలి, సంక్షేమాలు నిర్వహించాలన్నీ. అప్పుడే వాళ్ళు కూడా జనాలు కూడా ఆదరిస్తారు. లేదని ఏమాత్రం తేడాలు జరిగినా కూడా బీఆర్ఎస్ ఆల్రెడీ కార్ స్టార్ట్ చేసుకొని పెట్టుకున్నట్టుగా అనిపిస్తున్నది. ఆ స్పీడ్ తోటి ముందుకు వచ్చేస్తుంది. కాబట్టి అది కూడా ఆలోచించాలి. మరో వార్త, పంచాయతీ బీసీలదే, జనరల్ స్థానాల్లో 52.70% వెనుకబడిన వర్గాలదే గెలుపు. 5,190 జనరల్ సీట్లలో 2,738 స్థానాల్లో విజయబావుట. రాష్ట్రంలో మొత్తంగా చూస్తే 39.5% బీసీలకి. గిరిజన జిల్లాలను మినహాయిస్తే 45.20%, పెద్దపల్లిలో 63%, మరో 10 జిల్లాల్లో 50% పైగా బీసీ సర్పంచులే. ఈ పార్టీ పరంగా ఇచ్చినటువంటి ఏదో బీసీ సీట్లు అవుతున్నాయో, జనరల్లో రిజర్వేషన్ ఒకటి వచ్చినా కూడా, జనరల్ రిజర్వేషన్ ప్రకటించినా కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున క్యాడర్ అంతా డిసైడ్ అయ్యి బీసీలను అభ్యర్థులుగా నిర్వహించడం జరిగింది, అభ్యర్థులుగా ప్రకటించడం జరిగింది. ఆ బీసీలను అభ్యర్థులుగా ప్రకటించడం జరిగింది. ఆ బీసీలే ఈరోజు చాలా వరకు బీసీలు నిలబడ్డ ఏరియాలలో చాలా వరకు కూడా వాళ్ళు గెలిచారు, కొన్ని ప్రాంతాల్లో తప్ప. వాళ్ళందరూ కూడా ఇదే రిజల్ట్ కనిపిస్తుంది. 5,190 జనరల్ సీట్లలో 2,738 స్థానాల్లో విజయబావుట. అంటే సగానికి సగం, ఇంచుమించు సగం వాళ్ళు గెలిచారు బరాబర్. జనరల్లో పోటీకి తట్టుకొని బీసీలు గెలిచినట్టే కూడా చాలా గొప్ప విషయం అది. అట్లనే ఈరోజు చూడండి, 5,190 జనరల్ సీట్లలో 2,738, అంతే కదా, 2,738 స్థానాలు వాళ్ళు గెలిచారు. అంటే ఇంచుమించు సగం కొట్టుకొని వచ్చారు వాళ్ళు. అట్లా చూసుకున్నట్టయితే ఈరోజు బీసీలలో కూడా ఒక నమ్మకం కలిగే అవకాశం ఉన్నది సర్పంచ్లకు. బీసీ సర్పంచ్లు అందరూ కలిసి బీసీలలో ఒక నమ్మకం అనేది క్రియేట్ చేశారు కాంగ్రెస్ పైన. బీసీ అభ్యర్థికి వాళ్ళు రిజర్వేషన్ ప్రకటించడం, అంటే బీసీ అభ్యర్థిని క్యాండిడేట్గా ప్రకటించడం వల్ల బీసీ లోపల కూడా కాంగ్రెస్ ప్రభుత్వమైన ఒక నమ్మకం అనేది వచ్చింది. ఇట్లనే ఇంకా కూడా ఇప్పుడు ఎంపీటీసీ వస్తుంది, జెడ్పీటీసీ వస్తుంది, దీంట్లో కూడా బీసీలకు ఇంత అవకాశం కల్పిస్తే ఇంకా మీరు 42% రిజర్వేషన్ అఫీషియల్గా చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మీరు ఇచ్చిన మాట నెరవేరినట్టు అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నెరవేరినట్టు కావాలి అంటే మీరు ఒకటే సింపుల్, అదేంటంటే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎట్లయితే మన స్థానిక సంస్థల ఎలక్షన్లలో ఎట్లయితే సర్పంచ్ క్యాండిడేట్లను బీసీలను ప్రకటించారో, అట్లనే ఫ్యూచర్లో జరిగే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లలో కూడా ఇతర అభ్యర్థులను ప్రకటిస్తే బీసీలల్లో మీరు నమ్మకం సంపాదించుకున్నట్టు అవుతుంది. సరే, మీరు 42% రిజర్వేషన్ అనేది ఎట్లా అనౌన్స్ చేస్తారు, ఎప్పుడు అనౌన్స్ చేస్తారు అనేది మీ ఇష్టం అది. కానీ ఒకవేళ ఎంపీటీసీ జెడ్పీటీ స్థానాల్లో కూడా ఇట్లనే బీసీలకు అవకాశం కల్పిస్తే మాత్రం ఖచ్చితంగా బీసీ లోపల మీ మీద నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకం ఉండాలంటే మీరు ఆ పని చేస్తే మీకు ఫ్యూచర్ బాగుంటుంది. అంతేగాని మళ్ళీ బీసీలకు స్థానం కల్పించకుండా ఉందంటే మాత్రం బీసీ నుంచి మళ్ళీ మీరు ఆరోపణలు ఎదుర్కొంటారు, వాళ్ళ నుంచి నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టింది కూడా బీసీలే, ఎక్కువ శాతం బీసీలే. అది అట్లనే ఉండాలనుకుంటే మాత్రం మీరు నిజంగానే కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లలో ఖచ్చితంగా వాళ్ళకు అవకాశాలు కల్పించాలి. ఆ జనరల్ వస్తుందా, రిజర్వేషన్ ఏమొస్తుందా పక్కన పెడితే బీసీలకు అవకాశం కల్పించాలి. కల్పించినట్టయితేనే వాళ్ళు మీ మీద నమ్మకం పెట్టుకుంటారు. ఆ దిశగా ముందుకోవాలని కోరుకుంటున్నా. ఎంత టైం 21 సాల్వ్.